అసలు కేసీఆర్‌ను తెలంగాణ సమాజం నిజంగా నమ్మే పరిస్థితి ఉండేనా అసలు అప్పటి కాలంలో మీరందరూ నమ్మిరా అసలు? సవాలే లేదు. మేము కాదు. నేను ఒక ఉదాహరణ చెప్తా మీకు. నేను అప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ పుస్తకాలు పట్టుకొని మెంబర్షిప్ పుస్తకాలు పట్టుకొని నేను కూడా ఉంటాయి కదా. మా దగ్గర వంగపాహాడ్ అని ఊరుంటది. వంగపాహాడ్లో నేను మీటింగ్ పెడుతున్నా. మేము అప్పుడు జెండాలు పెట్టి జెండా ఆవిష్కరణ చేసి మీటింగ్లు పెట్టేది. నన్ను టీచర్ అడిగిండు, ఒక ఎస్టీ టీచర్, ఏంది ఎందుకు తిరుగుతున్నారు మీరు, దేని గురించి తిరుగుతున్నారు, మళ్ళీ ఏ దూరం తీసుకొచ్చి ఇక్కడ పెడతారు, వీడు ముంచడానికి ఏంటి నమ్మకం ఏంటిది, కేసీఆర్ అంత ముందు మొత్తం సమైక్యవాదమే మాట్లాడే కదా, మీరు ఎందుకు ఇట్లా తిరుగుతున్నారు, మీరు మీ వయసు ఎందుకు పాడు చేసుకుంటున్నారు, మీరు మొత్తం ఇప్పుడు స్టూడెంట్స్ ఉన్నోళ్ళు మీరు ఎందుకు పట్టుకొని తిరుగుతారు, ఇట్లా ఎక్కడి పోయినా మాకు అదొక పెద్ద సంఘర్షణ జరిగేది. అరే అట్లా కాదు ఆయన ఎందుకైతే మన తెలంగాణ కావాలనేది, అంటే గివింతో తెలంగాణ ఏమైతే ఊళ్ళో నార్మల్గా మాట్లాడతారు కదా, గివింతో తెలంగాణ ఏమైతే వీడు పచ్చిల్లంగా వీడంతా చంద్రబాబు మాదిరిపద ఇవ్వకుండా వచ్చినోడు అట్లా ఇట్లా అని చెప్పని ఇవన్నీ మాట్లాడేది. అందులో కొద్దిగా వాస్తవం కూడా ఉన్నది సీన్. ఎందుకంటే ఇప్పుడు నేను కూడా వ్యక్తిగతంగా చూసిన ఒక సంఘటన, ఆయన ఖాళీ కవర్లు ఇచ్చే సంఘటన నేను చూసిన. ఇది నా మంత్రి పదవికి రాజీనామా, ఇది నా డిప్యూటీ స్పీకర్కి రాజీనామా, ఇది నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా అనేది ఇచ్చినాయి. ఆ వేదిక మీద 3 ఖాళీ కవర్లు ఇచ్చిండు ఆయన. సరే 3 ఖాళీ కవర్లు ఏది, ఫస్ట్ ఆవిర్భావ జలదృశ్యం ఆవిర్భావ సభలా చెప్తున్నాను నేను, అది ఆ సభల గురించి చెప్తున్నాను నేను. అయితే అప్పటివరకు అంతా జోష్లో ఉండి ఆ మీటింగ్ ఫుల్ ఇంట్రెస్ట్ తోటి చేస్తూ ఉండే. అప్పుడు ఈ హనుమంతరావు గారే మొత్తం మీడియా ఇదంతా స్టేజ్ మీడియా అంతా తననే చూస్తూ ఉండే. సో ఆ టైంలో మేము ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు.